జైల్లో ఉన్నా బాగానే చాలా. ఇప్పుడు జైల్లో పోయిందా కూడా మీరు చాలా చీప్గా తీసి పడేస్తున్నారు కదా. చీప్గా లేదు, జరిగే విషయమే కదా అది. చీప్గా అంటే తెగించి మీరు ముందుకు పోయినట్టేనా ఇదంతా? అంటే బయట కన్నా జైల్లో మంచిగా ఉంటుంది తెలుసా అది. ఎట్లా? చాలా హ్యాపీ ఉంటుంది నీకు. అసలు బయట అది చేసుకోని జైల్లో చాలా, నేను చెప్పినవి కానీ జైల్లో చాలా బాగుంటుంది. అంటే ఎట్లా అంటే హ్యాపీగా ఉంటుంది. టైంకు ఫుడ్, మంచిగా ఫుడ్ టైంకు అన్ని ఇంట్లో ఇక్కడనే పెట్టారు కానీ అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. మంచిగా వాళ్ళు సేవ చేసేటోళ్ళు వాళ్ళంతా బాగా చూసుకుంటూ ఉంటారు అట్లా. అందుకే మీకు పదే పదే మర్డర్ చేసి జైలుకి వెళ్ళడం ఇష్టమైంది? అట్లా అప్పుడు తెలియని ఏజీలు అప్పుడు జరిగి అది అయినాయి కానీ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. అంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళు, కష్టం తెలిసిన వాళ్ళకే సుఖం ఎట్లా ఉండాలనేది తెలుస్తుంది. ఏం తెలియని వాళ్ళకి ఇప్పుడు యూత్ పిల్లలకి ఏం ఎరుకుంటది? జైలు పోలీసులు అంటే పెద్ద ఫ్యాషన్ అనుకుంటారు. ఫ్యాషన్ కాదురా బాబు, పోతే జీవితం అంతా పోతుంది. దాంట్లోనే మేమేదో అప్పుడు మళ్ళీ ఒక కోలికి వచ్చి సైలెంట్ అయినాము. సిస్టమేటిక్ గా పోవాలి. ఎందుకన్నా మరి పొద్దున్న లేస్తే మీ వెనుక చాలా మంది యువకులు తిరుగుతుంటారు కదా, వాళ్ళందరూ యూత్ ఫాలోయింగ్ బాగా. అదే నా ఎమ్మడి తిరగకండి, చదువుకోండి, మంచిగా వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పారా మీరు? ఎవరికైనా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడే కల్చరుడు కానీ మామూలుగా నా ఎంబడి ఎవరిని యూత్ పిల్లలు అట్లా తీసుకొని నేను రమ్మంటే 100 మంది వస్తారు. యూత్ పిల్లలు 100-200 మంది అరే రండి అంటే వచ్చేస్తారు. నాకు ఇష్టం ఉండదు చదువు పిల్లలను పక్కకు పెడతాను. ఆ యూత్ పిల్లలను నేను తీసుకొని తిరగాను మెయిన్. రైట్ అన్న, చివరగా మిమ్మల్ని అభిమానించే మీ యువకులకు కావచ్చు, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మీ వంతు సందేశాన్ని ఇవ్వాలి చిన్నబాయి గారు మీడియా తరపున అంటే ఏం చెప్తారు లాస్ట్? చెప్తున్నా అంత మంచిగా చదువుకొని మంచిగా తల్లిదండ్రులు మంచిగా చూసుకొని, ఎవరికైనా జీవితం అదే. తల్లిదండ్రులు చూసినప్పుడు ఎప్పుడు లైఫ్ లో బాగుపడతాడు. తల్లిదండ్రులు ఎంత బాధలు పెడతారో వాళ్ళు అంత బాధపడవలసి వస్తుంది ఫ్యూచర్ లా. మేము తల్లిదండ్రులు మంచిగా చూసి మంచిగా పొజిషన్ పడితే మేము ఒక లెవెల్ ఒక ఇవి కావాలి. మెయిన్ మంచితనం అనేది వీడికెళ్ళి స్టార్ట్ అవుతుంది, తల్లిదండ్రులకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. మంచిగా 10 మందికి సాయం చేసేవాడు కాదు, తల్లిదండ్రుల నుంచి ఫస్ట్ ఇంట్లో గెలివి తర్వాత బయటకు వెళ్ళాలి. ఎవరైతే మంచిగా చూసుకుంటే ఒక పొజిషన్ వస్తాడో ఆటోమేటిక్ భగవంతుడు నీకు కలిగిస్తూనే ఉంటాడు, దాన్ని ఆపేది ఉండదు. ఎప్పుడైతే మనము రాంగ్ స్టెప్ వేస్తామో ఆడనే ఫెయిల్ అవుతారు యూత్ పిల్లలు. మెయిన్ ఈడనే ఎప్పుడైతే మనం ఏం చేయాలి, కమాంచి పైసా కమాంచి ఒక పొజిషన్ రావాలి, చదువు ఒక జాబ్ చేసుకోవాలి అన్న పొజిషన్లోనే చాలా మంది ఇంట్లోనే రాంగ్ స్టెప్ వేస్తారు, ఇంట్లోనే ఫెయిల్ అయిపోతారు. అది ఒకటి, అది అన్ని వదులుకుంటే ఒక 10 సంవత్సరాలు కష్టపడితే ఆటోమేటిక్ దాని తర్వాత 50 సంవత్సరాలు ఆగి ఉండొచ్చు. రైట్ అన్న, దర్గా చిన్నబాయి గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? చూద్దాం, వచ్చినప్పుడు ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి. రేవంత్ రెడ్డి సీఎం అయితే అనుకుర్రా అంతే. ఎవరైనా అంతే చెప్పలేము మనము. నాకు ఆ పొజిషన్ బట్టి పోవాలనుకుంటే వెళ్ళిపోతాం. ఎవరైనా పోటీ చేస్తారా? 2028లో పోటీ చేస్తారా మీ పార్టీ నాయకులంతా? మనం పోటీల కన్నా మంచితనంగా ఉండాలన్న ఉద్దేశం. డైరెక్ట్ సీఎం తీసుకుంటాం ఈ పోటీ గిట్టి నడదాం. డైరెక్ట్ తీసుకోలేడు, మినిస్టరే కాలేడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యింది, డైరెక్ట్ మినిస్టరే కాలేడు. మరి అట్లా కిస్మత్ చెప్పలేము. ఆ రకమైన ఆలోచనలు ఉన్నాయి. బీసీలో నాయకుడు కావాలని ఉంటుంది కదా ఎవరికైనా. బీసీలో సీఎం కావాలి ఉంటుంది ఎవరికైనా. ఫైట్ ఇప్పటివరకు సీఎం కాలేదు, 8 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళ చరిత్రలో బీసీ నాయకుడు సీఎం కాలేదు ఇప్పటివరకు. కావాలని ఉంటుంది. మీరు గౌడ్స్ కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు చెట్టుకి కళ్ళు దింపడం లాంటి మీ వృత్తిని ఎప్పుడన్నా మీరు పని చేసిరా? నేను చేయలేదు. అంటే చెట్టు ఎక్కుతుంది అంటే మీ తల్లిదండ్రులు 50 చెట్లు ఉన్నాయి, కాజేవాళ్ళు ఉన్నాయి. వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేసినాం. కనీసం తాగుతారా మీరు కళ్ళన్నా కూడా? ఎందుకు తాగం, కానీ ఎప్పుడు ఎక్కలే. ఎక్కుతుండే ఈత చెట్లు అవి చిన్నప్పుడు ఎక్కుతుండే, కానీ నాకు ఇట్లా ఎక్కేది తెలియదు. అది మా ఫాదర్ వాళ్ళు చేస్తుండే. మనకు ట్రెండ్ అవుతుంది, రాను చేంజ్ అవుతుంది కదా. అప్పుడు ఎక్కేటోళ్ళు ఇప్పుడు ఎక్కాలంటే కుదరదు కదా. అదే అనేది ఎప్పటికీ ఉంటుంది. మా తాత మా ఫాదర్ ఇట్లా అందరు ఉన్నారా అన్న? మీ తల్లిదండ్రులు ఉన్నారా ఇప్పటికి? లేదు, చనిపోయింది. 15 years అని. మీ పిల్లలు ఏం చేస్తుంటారు అన్న? అంతా మ్యారేజ్ అయిపోయింది, 3 పాపలు మ్యారేజ్, 2 మన్మరాళ్ళు, 3 మన్మరాళ్ళు. మిమ్మల్ని చూస్తే మనవరాళ్ళు మనవాళ్ళని ఎత్తుకునే స్టేజ్ లో లేనట్టు ఉన్నారుగా. 10 మంది వచ్చినా కూడా సింగిల్ హ్యాండ్ తోటి లేపే స్టేజ్ లో ఉన్నారు మీరు ఇప్పుడు. అంటే అప్పుడు చేసిన ఎక్సర్సైజ్ కదా, అప్పుడు చేసేందుకే. అది ఇప్పటికీ డైట్ మెయింటైన్ చేస్తుంటారా అన్న? ఏమేమి తింటుంటారు మీరు రెగ్యులర్ గా? అది చపాతి, జొన్న రొట్టె, అది తింటాను నైట్ పూట. ఏమన్నా లిమిటెడ్? ఫంక్షన్ లో వచ్చినప్పుడు తినేస్తాము, మనం ఇంటికి ఉన్నప్పుడు అయితే జొన్న రొట్టె. అది ఇప్పటికీ వర్కౌట్ చేస్తుంటారా? కంపల్సరీ. అది చేయకపోతే మనకు ఉండలేము కదా. అది ఉంటేనే హెల్త్ గా. మనం రోజు ఎన్ని గంటలు చేస్తారన్న వర్కౌట్? 1 hour. రైట్ అన్న, ఇంత మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు విలువైన సమయాన్ని మీరు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా క్వశ్చన్స్ అడిగినావు, ఎవరు అడగలేరు. రఫ్ క్వశ్చన్స్ అడిగినావు, కొట్టే క్వశ్చన్స్ అడిగినావు, అన్ని అడిగినావు, కానీ ఓపికతోటి మళ్ళీ వచ్చి సమాధానం చెప్పినాను. థ్యాంక్ యూ అన్న.